స్వామీజీకి ఫోన్ కలిసి కలవట్లేదురా. ఒరే మన రమణ గాడురా. ఒరే రమణ. హే బావా నువ్వా? ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రాపర్టీస్ కని వెళ్ళినడివి ఇన్ని రోజులు ఏమైపోయావరా? రే ఆ ఇంట్లో దెయ్యాలున్నాయిరా. ఆ రోజు నాకు దెయ్యం కనబడిందిరా, అందుకే భయంతో పారిపోయాను రా. అక్కడ దయ్యాలున్న సంగతి మాకు తెలుసు. ఇంతకీ ఏం చేస్తున్నావు? ఈ పేపర్లేంటి? బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కదరా, అందుకే మిస్సింగ్ పోస్టర్స్ అంటిస్తున్నా. స్వామీజీ ఫోన్ చేస్తున్నాడు రా. లిఫ్ట్ చేయి. ఇదే స్వామి, ఆ దయ్యాల కొంప. బీకామ్ జై శ్రీరామ్. నువ్వు నా పక్కనే ఉండు బా. కీప్ కామ్. జై శ్రీరామ్. ఏం లాభంలే. మందు తాగొద్దు నాయనా. మిగిలింది నువ్వు తాగుతా. స్వామీజీ నాకు చాలా భయం వేస్తుంది స్వామీజీ. కీప్ కామ్. జై శ్రీరామ్. ఇక్కడే ఆగండి, నేను వెళ్ళి చూసొస్తా. ఇల్లు ఇలువై ఆకులు అబ్బా మంత ఎలాంటి వాళ్ళు దొరికారు. ఒరే శంకరు, ఇండియా మీద 50,000 హీటింగ్ చెప్పరా. ఇక్కడ కొంతమంది బకరాగాలు దొరికారురా. వాళ్ళ ఇంట్లోనేమో దెయ్యాలు ఉన్నాయంట, దాన్ని నేను వదిలించాలంట. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు నేను వదిలిస్తాను కదా. అయినా ఈ రోజుల్లో దెయ్యాలు ఎక్కడరా ఉన్నాయి? ఎవరో రావద్దని చెప్పానా? జై బీకామ్. సౌండ్స్ కాదు, స్వామీజీ దయ్యాన్ని అర్రిపిస్తున్నాడు. జై శ్రీరామ్. జీసస్. మోసం చేస్తే ప్రాణం పోతుంది. ఒక మాట చెప్పనా? గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఒరే నేను ఎలా కొట్టింది. స్వామీజీ మీరు సూపరా. లోపల ఏం జరిగింది స్వామీజీ? గోబా పగిలిపోయింది. అంటే స్వామీజీ లోపల దయ్యాన్ని గోబ వదిలిపోయేటట్టు కొట్టాడనమాట. అంటే స్వామీజీ దయ్యాన్ని బంధించారా? బంధించకపోతే చెమ్ము మీద చెయ్యేందుకు పెడతారమ్మా? అయితే ఈ రోజు మేము బయటికి వెళ్ళిపోచ్చా స్వామీజీ? నువ్వు తీసుకెళ్ళరా. అరే స్వామీజీ ఇప్పుడు శ్మశానానికి వెళ్ళాలి, అక్కడ గొయ్యి తవ్వాలి, చెంబుడు పాతి పెట్టి క్షుద్ర పూజలు చేయాలి. అప్పుడు కదా మనం బయటికి వెళ్ళాలి. వీళ్ళకి ఎలాగ అర్థం అవుతుందా? స్వామీజీ ఇదిగోండి మీ పేమెంట్. మోసం చేస్తే ప్రాణం పోతుంది. స్వామీజీ ఏంట్రా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా? హలో, మంత్రాలు 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 చదువుకుంటే వెళ్ళాడయ్యా. గ్రేట్ స్వామీజీ. పదండి, అక్కడ అక్కడ పదండి పదండి. ఒరే శంకరు, ఇండియా మీద 50,000 ఎంట్రీ ఫీజు క్యాన్సిల్ చేసేసాయి. ఇక్కడ దొరికిపోయాం. 5,000 రూపాయలు మెడికల్ ఖర్చుకి నువ్వే పంపించు. వారు నాయనా. వీడియో తగ్గలుపుతున్నాడా? మూసేస్తాడు ఏం వీడు? లైఫ్ వచ్చింది నాకు లైఫ్ వచ్చింది. ఒరే లైఫ్ నీకు కాదురా, నాకొచ్చింది.
సంజు 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 ఏం చేస్తున్నావు? పని చేస్తున్నావా? పనిలో ఉన్న పక్కెళ్ళు. అది సరే కానీ ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది? పనిలో ఉన్న పక్కెళ్ళవే. నువ్వు మన మ్యారేజ్ గురించి చెప్పేంత వరకు ఇలాగే డిస్టర్బ్ చేస్తూ ఉంటా. ఏహే. పెళ్ళంటే పెద్దల మనసును ఒప్పించి 10 మందికి శుభలేఖలు పంచడం, పెద్దలు దీవించే ఆశీర్వాదాలతో 7 అడుగులు నడుస్తూ అనుక్షణం నీతోడై ఉంటానని మనస్ఫూర్తిగా సంకల్పించడం. అంతేగాని చిల్లరగా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునే నిర్ణయం కాదు పెళ్ళంటే. వాహ్ క్యా డైలాగ్ రే. సరే కానీ నువ్వు చెప్పినట్టు ఆ పెద్దవాళ్ళు ఆ ఎక్స్ట్రా క్యాండిడేట్స్ ఒప్పుకోకపోతే అప్పుడేం చేద్దాం? తింగరే, నాకు అలాంటి దరిద్రమైన పొజిషనే వస్తే నిన్ను లేపుకెళ్ళైనా పెళ్లి చేసుకుంటా, ఓకేనా? సరే, లేచిపోయినప్పుడు సినిమాలో చూపించినట్లు డబ్బు బంగారం తీసుకెళ్తారు కదా, అలా నేనేమైనా తీసుకురానా? నువ్వుగా వస్తే చాలు తల్లి, ఇక నన్ను షెంటింగ్ అయ్యకు. సరే కానీ లేచిపోయినప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? అంటే చీర కట్టుకుంటే పద్ధతిగా లేచిపోయిందంటారు, హాఫ్ సారీ కట్టుకుంటే చిలిపిగా లేచిపోయిందంటారు, అదే మోడర్న్ డ్రెస్ వేసుకుంటే ఏం లేచిపోయిందిరా అంటారు. ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య నేను ఎలా ఉండాలి? ఏ డ్రెస్ వేసుకోవాలి సంజు? చెప్పు సంజు, చెప్పు చెప్పు సంజు. అబ్బో, ప్రపంచంలో ఉన్న పనంతా ఇదే చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతుందిగా. ఓయ్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా? రబ్బింగ్ చేస్తున్నా, కనబడట్లే? రబ్బింగ్ చేస్తున్నావా, నా మీదకి రాళ్ళు విసురుతున్నావా? అమ్మాయి అందంగా ఉందని లైనేసేద్దామని. నేను పరిమానేసుకుని లైన్ వేసేంత గొప్ప ఫిగర్వేం కాదు నువ్వు. అయినా నేను రాయేయాలంటే మినిమం మిస్ వరల్డ్ అయి ఉండాలి. అబ్బో, ఎంతమంది మిస్ వరల్డ్స్ ఉన్నారేంటి నీ లిస్ట్ లో? విజయనగరంలో విజయ, పాలకొల్లో పద్మ, రాజమండ్రిలో రాణి, అబ్బో, వైజాగ్ లో వాణి. ఇలా చెప్పుకుంటూ పోతే నా లిస్టే సరిపోదు, నా లవర్ల పేర్లే సరిపోవు. ఈ అబ్బో, నాకు తెలియకుండా ఇన్ని కథలు ఎప్పుడు? జోక్ చేశానే, అయినా పగ్గు కుక్కలాగా ఎప్పుడు నా వెంట తిరుగుతుంటావు. మరి మ్యారేజ్ అంటే ఎస్కేప్ అవుతున్నావు, లవ్ అయితే చేసావు, అందుకే హాఫ్ పార్ట్నర్ గా కావాలని ఇక్కడికి వచ్చా. అది సరే కానీ మన మ్యారేజ్ ఎప్పుడు? అన్నీ అయిపోయాక మ్యారేజ్ తో పని ఉందా? నిన్ను అరవకే, అందరికి తెలిసిపోద్ది. తెలిసిపోయిందిగా. అరే తాగిపోతుందివా, ఆ మందు పక్కన పెట్టి తవరా. అంకుల్, ఇక్కడ మనం ఎందుకు తవ్వుతున్నాం అంకుల్? నీకు దెయ్యం పట్టిందా? నువ్వే కదా అక్కడ నిలబడుకోండి ఏదో తవ్వాలని తీసుకొచ్చినావా? చేసాయం చేస్తున్నా ఇదే అంకుల్లా. రేయ్, ఏం చూస్తున్నారా? తవ్వు 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 తవ్వు. అంకుల్, ఇక్కడ ఎందుకు అంకుల్ మళ్ళీ మళ్ళీ తవ్వుతున్నారు? నన్ను బాధ పెట్టరా, నన్ను బాధ పెట్టు. ఏందిరా నీ పెర్ఫార్మెన్సా? రేయ్, ఏంట్రా ఏడుస్తున్నావు? తవ్వమంటే తవ్వు తవ్వు తవ్వు. ఏంది తవ్వు 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 తవ్వు. అంకుల్, ఒరే నువ్వు మాటికి ఏందిరా? ఒరే దెయ్యంగాని వచ్చిందంటే ఇప్పుడు నేను తాగడానికి లక్కీ డ్రాపులు కూడా లేవురా. నా పరిస్థితి బాగాలేదురా. ఏడుస్తావేంట్రా ఏదో మొహం వేసుకుని? తవ్వు తవ్వు తవ్వు. ఇదంతా లాగదావురా చేత్తో. రా, ఇక 9 సార్లు రా. పడే అక్కడ తొయ్, అది అక్కడ మొత్తం తొయ్. నాకు ఇదంతా తొయ్. ఎంత ఉంది అంది ఇక్కడ రాళ్ళు మొత్తం. సంజు, ఏమైందిరా? ఎవడి సారాయి వీర్రాజు? వీడా? వీడి పేరే పెయింటింగ్ గిరి. అబ్బో. డిఫరెంట్ పెయింటింగ్స్ వేసి అట్రాక్ట్ చేయడంలో వీడే నెంబర్ 1. అందుకనే వీడిని పిలిపించా. మందు స్టార్ట్ చేసిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలని ఫీలింగ్ వచ్చింది. అందుకే
ఇప్పుడు అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చా. వీడిని చూస్తే పెయింటింగ్ వేసేవాళ్ళ లేడు, డే అండ్ నైట్ నాన్ స్టాప్ గా మందు కొట్టేవాళ్ళ ఉన్నాడు. వర్కర్ని గౌరవించడం కాదు, డ్రింకర్ని గౌరవించడం నేర్చుకోండి. నేను ఇటు వాడినా అటు వచ్చి అటు తూలిన వర్క్ మాత్రం 100% ఉంటుంది. నువ్వే అందిట్టున్నావు మనిషివా, అక్కడమ్మో ఇక్కడ అప్పు మధ్యలో నువ్వే అందా స్లాష్. అందుకే కదా ఈ రోజంతా నా బతుకు క్లాష్. కరెక్ట్ గా చెప్పావు. అవునా? అయితే ఈ రోజు నుంచి వాడిని నువ్వే పట్టించుకో, సరేనా? ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి ఎవరి పనులు చూసుకుంటే మనోడు అని పట్టించుకుంటాడు. ఏ బ్రాండ్ బాబాయ్? కల్తీ చేస్తే కానీ నీకు అవన్నీ అవసరమా? హలో 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 హలో, ఊగింది చాలు గాని పద పని స్టార్ట్ చేద్దు గాని. ఏం స్టార్ట్ చేస్తాడో ఏంటో. మీరందరూ ఏడున్నారా? వెళ్ళరా? ఏడే సెటిల్ అయిపోతారా? హలో, ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ? దయ్యాలతో మాట్లాడుతున్నారు. దయ్యాలా? దయ్యాలు ఎక్కడున్నారు ఇక్కడ? నువ్వు మనిషివా పశువువా? ఇప్పుడు దాకేడా ఒక పిల్ల ఇది ఉలు 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 ఎగరలా కనబడలా నీకా? ఇక్కడ కూడా మళ్ళీ ఉలు 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 దయ్యాలు చూస్తాడ్రా ఎత్తుపోతు కూడా. నీలాంటి తాగుబోతు నాకు అంటగట్టినందుకు నిన్ను కాదురా వాళ్ళని అనాలి. బొంత సూత్తో మూతు కొట్టేసినట్టు అయింది నా పరిస్థితి. థు, ఛీ. నీకు మనుషులు చెప్తే అర్థం కాదు, ఇక్కడ దయ్యాలు ఉన్నాయరా స్వామి. ఏంట్రా నా మాట? వచ్చినప్పుడు అన్నీ కనబడతాయి, అవి మళ్ళీ వస్తాయి.